హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి. అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్యూ డేస్ ఎగో మనము మన ఛానల్ పరిస్థితి కొంచెం బాగా లేదు, సిచ్యువేషన్స్ కూడా మనకి అలానే ఉన్నాయని చెప్పి మనం ఒక వీడియో రూపంలో మీకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీ సపోర్ట్ కోరుకోవడం జరిగింది. అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి ఈజ్ సో గ్రేట్ఫుల్ అండ్ అబ్లైజ్డ్ ఫర్ యువర్ సపోర్ట్ డ్యూరింగ్ అవర్ డిఫికల్ట్ టైమ్స్. కానీ ఆశించినంత రాలేదు, అంటే అంత సపోర్ట్ మాకు కనపడలేదు అనే చెప్పాలి. మేబీ కొంతమంది మెసేజ్ మిస్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది తర్వాత చూద్దాంలే అని అని మర్చిపోయి ఉండొచ్చు. సో జస్ట్ మీకోసం ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ యూ ఫీల్ లైక్ సపోర్టింగ్, ఇఫ్ యూ ఫీల్ లైక్ షోయింగ్ యువర్ టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి ఛానల్, ఫర్ బీయింగ్ దేర్ విత్ యూ మొదటి నుంచి దాదాపు 1.5 2 years నుంచి మీతో పాటునే ఉంటూ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినటువంటి కోర్సెస్ అన్నీ కూడా మేము స్టార్ట్ చేసి ముందుకు తీసుకొని పోతూ వస్తున్నందుకు మీరు కనుక సపోర్ట్ చేద్దాము అని అనుకుంటే ఎంతైనా కానీ 100 కానీ 200 కానీ 300 కానీ అది మీ ఇష్టము, సపోర్ట్ చేయగలుగుతారని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడ మనము నెంబర్ చూద్దాము. 9441541828. అక్కడ నేమ్ కంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి అని వస్తుంది. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ మీరు తోచినంత సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈరోజు మనము క్లాసులోకి వెళ్ళిపోతే ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోర్స్ మనము మళ్ళీ రెజ్యూమ్ చేసుకుందాము. ఆల్రెడీ మనము కాంప్రహెన్షన్ సంబంధించి 5 క్లాసులు కంప్లీట్ చేసుకున్నాము. 6వ క్లాసులో టాప్ 20 ఇడియమ్స్ అని చెప్పి వెరీ ఫేమస్, ఎప్పుడు మనము దాదాపుగా వింటున్నటువంటి మోస్ట్ రిపీటెడ్ మనం ఆ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఆ క్లాస్లో చాలామంది మనకి కామెంట్స్ రూపంలో సార్ ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి, మరి మీరు క్వశ్చన్స్ రూపంలో తెలియజేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పారు. సో ఓకే, అలాగే మీరు చెప్పినట్టుగానే చేద్దామని చెప్పి ఈసారి క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ రూపంలో తీసుకొని వచ్చాము. సో మీరు ఇది ఒక టెస్ట్ లాగా రాసుకోవచ్చు. అంటే పాస్ పెట్టుకొని చదివిన ఆప్షన్స్ ఒకసారి మీరు ఎలిమినేట్ చేసుకుంటూ, ఖచ్చితంగా 2 ఆప్షన్స్ అయితే ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు ఎవరైనా కానీ. సో ఆ 2 ఆప్షన్స్లో మీరు ఎలాగ ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీరు ఇంకా దాన్ని డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ అందరికి ఇంకోసారి చెప్తున్నాను, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఈ మెయిన్స్ పేపర్ 2లో 75 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంది. ఆ 75 మార్క్స్లో ఇడియమ్స్ అనే చాప్టరు 15 మార్క్స్ వరకు రావచ్చు ఖచ్చితంగా, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం చూసుకుంటే 10 to 15 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మనం లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. క్వశ్చన్స్ ఫార్మాట్లో మనం చూద్దాము. స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ట్రస్ట్ రియాస్ మదర్ టు స్పిల్ ద బీన్స్ యాజ్ షీ సీస్ నో రీజన్ వై షీ షుడెంట్ డూ ఇట్. అంటే స్పిల్ ద బీన్స్ అనేది నిన్నటి క్లాస్ విన్నవాళ్ళు కనుక అయి ఉంటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ పెట్టగలుగుతారు. దాన్ని దాదాపు 1 times 2 times లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనే దగ్గర కూడా దీనికి మనము సిమిలర్గా ఉందని చెప్పడం కూడా జరిగింది. ట్రస్ట్ రియాస్ మదర్ టు స్పిల్ ద బీన్స్ యాజ్ షీ సీస్ నో రీజన్ వై షీ షుడ్ నాట్ డూ ఇట్. ఆప్షన్స్ చూసుకుంటే రివీల్ ద సీక్రెట్, అరైవ్ ఎట్ ద రాంగ్ టైము, టు మేక్ అన్కైండ్ స్టేట్మెంట్స్ అబౌట్ సమ్వన్, టు ప్రైజ్ వన్స్ ఓన్ అచీవ్మెంట్. దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే రివీల్ ద సీక్రెట్ అనేది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్ప్రైజ్ పార్టీ జరుగుతున్నప్పుడు మనము సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఉన్నటువంటి వ్యక్తికి మీకు మీద ఈరోజు సాయంత్రం ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ నీకోసము చేస్తున్నాము అని మనం చెప్పడం కరెక్ట్ కాదు. సో దాన్నే అంటారనమాట స్పిల్ ద బీన్స్ అన్నట్టుగా అనమాట. సెకండ్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ నేషన్ మస్ట్ ఎక్స్ప్రెస్ ద సిన్సియరెస్ట్ కండోలెన్సెస్ టు ద సోల్జర్స్ హూ సెక్యూర్డ్ అవర్ లైఫ్స్ బట్ డైడ్ ఇన్ హార్నెస్ ఎట్ ద బార్డర్. డైడ్ ఇన్ హార్నెస్ ఎట్ ద బార్డర్. ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. డైడ్ వైల్ ఫైటింగ్, డైడ్ వైల్ ఇన్ డ్యూటీ, డైడ్ వితౌట్ ఎనీ రీజన్, డైడ్ డ్యూ టు డిసీజ్. ఇక్కడ మనము ఆప్షన్స్ కనుక తీసుకుంటే డైడ్ డ్యూ టు డిసీజ్ అనేది మనకి ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్. డైడ్ వితౌట్ రీజన్ అనేది కూడా మన సెంటెన్స్లో కనుక పెడితే, వితౌట్ రీజన్ ఎవరన్నా వార్లో చనిపోతారా బార్డర్ దగ్గర? చనిపోయినప్పుడు వాళ్ళకి మనము కండోలెన్సెస్ నేషన్ తరపున ఎలాగిస్తాము? సో ఇక్కడ మనకి డైడ్ వైల్ ఫైటింగు, డైడ్ వైల్ ఇన్ ద డ్యూటీ అనేది
మీకు ఈ రెండిట్లో అది కనపడుతుందన్నమాట. కానీ ఇక్కడ మనం చూసుకుంటే డైడ్ వైల్ ఫైటింగ్ అనేది మనకి అంటే టు డై వైల్ స్టిల్ వర్కింగ్ అనమాట. డైడ్ వైల్ స్టిల్ వర్కింగ్ అనేది మనము దీనికి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, షీ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 సిన్స్ షీ హర్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ డెస్టినేషన్ ఎంగేజ్మెంట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన క్వశ్చనే. ఇంకోసారి ఎగ్జాంపుల్గా మనం దీన్ని తీసుకొని వద్దామని చెప్పి క్వశ్చన్ ఫార్మాట్లో పెట్టడం జరిగిందనమాట. క్లౌడ్ 9, షీ ఈజ్ ఆన్ క్లౌడ్ 9. మనం దీని ఆప్షన్స్ని మనం ఇక్కడ ఎమర్చుకుంటూ పోవాలన్నమాట. షీ ఈజ్ లాస్ట్ ఆన్ ద వరల్డ్ సిన్స్ షీ హర్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ ఎంగేజ్మెంట్. నో, ఎందుకంటే తన ఎంగేజ్మెంట్ ఎప్పుడెప్పుడు ఎక్కడ కావాలని కోరుకుంటున్నా అది ఫిక్స్ అయినప్పుడు తను ఏమైనా లాస్ట్ ఇన్ వరల్డ్ ఎట్ అవుతుంది. ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ ఎలా అవుతుంది అంటే యాంగ్జైటీ నుంచి దూరంగా సాడ్ అయిపోయినట్టు కాదు. ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్ అనేది కూడా కాదు. ఎంతూజియాస్టిక్ అంటే ఏంటంటే అడ్వెంచర్కి పోవడానికి, ఏదన్నా ఎప్పుడు చేయని దాన్ని చేయడానికి, అండ్ అలాంటప్పుడు మనకి ఎంతూజియాస్టిక్గా ఉంటుందన్నమాట, ఆతృతగా. సో దీనికి రైట్ ఆన్సర్ మనం చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనేది వస్తుందన్నమాట. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సిన్స్ షీ హర్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ డెస్టినేషన్ వెడ్డింగ్ అనమాట. సో థర్డ్ క్వశ్చన్ అది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకుంటే దే డిసైడెడ్ టు ప్రమోట్ నెల్ టు మేనేజర్ పోస్ట్. డూ దే నాట్ నో దట్ హీ స్టిల్ వెట్ బిహైండ్ ద ఇయర్స్. ఇక్కడ ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇలాంటి క్వశ్చన్స్లోనే మీకు ఈ ఫ్రేజల్ యూసేజ్ అంటారనమాట. మనకి ఇడియమ్స్ అండ్ యూసేజెస్ అంటాం కదా, ఇక్కడ మనకి ఇది ఎలా యూస్ చేస్తారో చూడాలన్నమాట. వర్క్ ఆన్ అదర్ డైరెక్షన్స్ అంటే ఏంది, వదిలేయాల. చైల్డ్ లైక్ అంటే మనకి ఎక్కడ కూడా చైల్డ్ లైక్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే అతన్ని అప్పుడే మేనేజర్ వరకు తీసుకెళ్లారు, కానీ అతను ఇంకా హీఈస్ స్టిల్ వెట్ బిహైండ్ ద ఇయర్స్ అంటనమాట. అక్యూజ్డ్ ఆఫ్ నెపోటిజం అనేదే కాదు. అక్యూజ్డ్ ఆఫ్ నెపోటిజం అంటే ఏంటంటే మనకి బంధువుల్ని, మన ఫ్యామిలీ వాళ్ళని మంచి మంచి పోస్టుల్లో పెట్టుకోవడం అనమాట, ప్రమోషన్ వాళ్ళకి ఇచ్చుకోవడం వితౌట్ మెరిట్, దాన్ని నెపోటిజం అంటారు. సో ఇక్కడ మీనింగ్ అది కాదు. ఇక్కడ మీనింగ్ మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్టు అనమాట. దే డిసైడెడ్ టు ప్రమోట్ ద నెల్ టు మేనేజర్ పోస్ట్. డూ దే నాట్ నో, వాళ్ళకి ఇంకా తెలీదా అతను ఇంకా ఇమ్మెచ్యూరు, ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాడని వాళ్ళకి తెలీదా, ఆడవరకు ఎలా తీసుకెళ్లారా ఇన్ని అని మనం అడుగుతున్నట్టు అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసుకుంటే షీ ఈజ్ ఏ వర్కింగ్ ఉమెన్ అండ్ హ్యాజ్ ఏ లవింగ్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. షీ ఈజ్ ఏ వర్కింగ్ ఉమెన్ అండ్ ఏ లవింగ్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. షీ హ్యాస్ గాట్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. షీ హ్యాస్ గాట్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. బోత్ అంటే రెండు ప్రపంచాల్లో, వర్క్ పరంగా అలానే ఈ పర్సనల్ లైఫ్, లవ్, దీని పరంగా కూడా బెస్ట్ ఉన్నట్టు అనమాట. టు విన్ ఏ విక్టరీ ఓవర్, ఎంజాయ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఎట్ ఏ సింగిల్ టైము, టు బి జడ్జ్డ్ యాజ్ యాక్సెప్టబుల్, వర్రీడ్ అబౌట్ ఫ్రివలస్ థింగ్స్ ఇది కాదు. టు విన్ ఏ విక్టరీ ఓవర్ కాదు. అట్లా ఖచ్చితంగా రెండు ఆప్షన్స్ మనం డెఫినెట్గా రాంగ్ అని చెప్పి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. టు బి జడ్జ్డ్ యాజ్ యాక్సెప్టబుల్ అంటే బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ అంటే యాక్సెప్టెన్స్, రిజెక్ట్ ఇక్కడ మనకి పైన చూసుకుంటే కాదు. సో ఎంజాయ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అంటే ఒక పక్క ఏమో వర్క్లో బాగా ఉంటున్నారు, ఒక పక్క హస్బెండ్ బాగా ఉంటున్నారు. ఎట్ ఏ సింగిల్ టైం బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే మనకి ఈ ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫీల్ బ్లూ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఏమైందిరా వాట్ హ్యాపెన్ టు యూ అంటే ఐఎమ్ ఫీలింగ్ బ్లూ మామ, ఐఎమ్ ఫీలింగ్ బ్లూ డూడ్ అంటాం కదా, అట్లా ఫీలింగ్ బ్లూ అంటే ఫస్ట్ ఆప్షన్. మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫీలింగ్ ఎస్థెటిక్, ఇన్ ట్రబుల్, అండ్ ఈజీ అచీవ్మెంట్. నన్ ఆఫ్ దీస్ కాదు, ఎందుకంటే మ్యాక్సిమం అలా ఇవ్వరు. అండ్ ఈజీ అచీవ్మెంట్ అంటే ఫీల్ బ్లూ అనేది కాదు. ఫీలింగ్ అనేది ఒక ఫీలింగ్ అనమాట, ఒక ఎమోషను. ఇక్కడ ఈ రెండిట్లో అవి ఉండొచ్చు, కానీ మనకి దీనికి రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇన్ ట్రబుల్, డిప్రెస్డ్, సాడ్, అప్పుడే ఐఎమ్ ఫీలింగ్ బ్లూ అనే చెప్తాం అనమాట. సో అంటే కలర్ దానికి అలాగా మనము అమర్చామన్నమాట. ఇది మనం చూసుకుంటే బోర్న్ టు పిక్ డైరెక్ట్ మీనింగ్స్ మాత్రము తీసుకోకండి. దీన్ని మనం సెంటెన్స్లో ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఐ హ్యావ్ ఎ బోన్ టు పిక్ విత్ యూ అని అంటారు అనమాట. ఆప్షన్స్ అపియర్ సడన్లీ, టు రిజెక్ట్, కాజ్ ఆఫ్ క్వారలు, టు యాక్సెప్ట్ రెడీలీ. అపియర్ సడన్లీ కాదు,
టు రిజెక్ట్ కాదు, టు యాక్సెప్ట్ రెడీలీ. బోన్ టు పిక్ అంటే ఒక వర్క్ చేయడము, దానికి యాక్సెప్టు, అపియరు, రిజెక్టు ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. ఇది సింపుల్గా పెట్టచ్చు. కాజ్ ఆఫ్ క్వారల్, ఐ హ్యావ్ ఎ బోన్ టు పికప్ విత్ యూ, యూ డిడ్ సమ్ బ్యాడ్ థింగ్స్ ఫర్ మీ ఇన్ ద పాస్ట్, నౌ ఐ హ్యావ్ గట్ ద ఆపర్చునిటీ టు పిక్ ఎ బోన్ విత్ యూ. టు కాజ్ ద క్వారల్, ఫైట్ మొదలు పెట్టడం, ఫైట్ స్టార్ట్ చేయడం అనమాట దీని మీనింగు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకుంటే టు కాల్ ఇట్ ఏ డే. ఇది ఈజీగా పెట్టేయచ్చు. టు కాల్ ఇట్ ఏ డే. సో వై డోంట్ వీ కాల్ ఇట్ ఏ డే అండ్ ఇట్స్ బీన్ డన్ సో మచ్, ఈరోజు చాలా చేసాము, వై డోంట్ వీ కాల్ ఇట్ ఏ డే అంటాం కదా అట్లా. టు కన్క్లూడ్ ప్రొసీడింగ్స్ ఫస్ట్ ఆప్షను. టు గ్రీవ్ ఓవర్, టు సరెండర్, టు సస్పీషియస్. టు సస్పీషియస్ కాదు, టు సరెండర్ కాదు. టు గ్రీవ్ ఓవర్, గ్రీవ్ అనే పదానికి మనకి అంటే ఏదో వేదన అనేది మనకి ఎక్కడ లేదు. టు కాల్ ఇట్ ఏ డే అంటే టు కన్క్లూడ్ ద ప్రొసీడింగ్స్, టు కంక్లూడ్ ద డిస్కషన్, టు కంక్లూడ్ యువర్ వర్క్ ప్లేస్ స్టఫ్ అండ్ గో టు హోమ్, దట్స్ ఇట్. టు కాల్ ఇట్ ఏ డే అంటే మనకి ఇడియం యొక్క మీనింగ్ అది వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. టు బర్న్ ద క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్. టు బర్న్ ద క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్. ముందు మనం ఆలోచించాలి, రెండు పక్కల క్యాండిల్ని కాలిస్తే ఏమవుతుంది అనేది. ఫస్ట్ ఆప్షన్ టు వర్క్ హార్డ్ అండ్ స్టే అప్ వెరీ లేట్ నైట్. టు కంట్రిబ్యూట్ మనీ ఫర్ ఎ పార్టీ, డెఫినెట్లీ రాంగ్. టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, డెఫినెట్లీ రాంగ్. దానికి క్యాండిల్కి అంటే దేవుడి మీద నమ్మకం ఉండడము, నువ్వు క్యాండిల్ని రెండు పక్కల బర్న్ చేయడం ఒకటే కాదు, అందుకని రాంగ్ కొట్టేయాలి ఖచ్చితంగా దాన్ని. సో మనకి ఇక్కడ మిగిలింది ఏంది, టు వర్క్ హార్డ్. మేమనుకుంటాం అంటే వర్క్ హార్డ్ అనేది ఒక క్యాండిల్, స్టే అప్ వెరీ లేట్ నైట్ అనేది ఇంకో క్యాండిల్ అనుకుంటాము. సో అది కూడా రాంగ్ ఆన్సరు. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే టు కమిట్ ఏ బ్లండర్. జనరల్గా క్యాండిల్ అనేది ఒక పక్కే వెలగాలి, అప్పుడే రైట్ వేలో వెళ్తున్నట్టు. బ్లండరు అనేది ఏంటంటే నువ్వు తెలిసి కూడా పొరపాటు చేసినట్టు అన్నట్టు అంటారనమాట. అంటే రెండు పక్కల కాలిస్తే మనం పోతాము అని తెలిసి కూడా నువ్వు ఎలా కాల్చుకున్నావు అని అంటాం కదా, అలాగే ఏదైనా సిచ్యువేషన్లో కూడా మనం పెట్టవచ్చు అనమాట. ఒక వేలోనే పోవాలి, రెండు పక్కల వేలో వచ్చి మధ్యలో నీ దగ్గరికి వచ్చి నువ్వు యూ విల్ డెస్ట్రాయ్, దట్స్ ఇట్. సో టు బర్న్ ద క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్ అంటే ఖచ్చితంగా మీరంతా నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. టు కమిట్ ఏ బ్లండర్. 10th క్వశ్చన్. లూజింగ్ మై జాబ్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వెరీ ఇంపార్టెంట్ ఇది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఐ కుడ్ నాట్ ఈవెన్ హ్యావ్ థాట్ అబౌట్ స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ దట్ వెంట్ సో సక్సెస్ఫుల్. ఏమంటానంటే నా జాబు కోల్పోవడం, నన్ను జాబ్లోని తీసేయడము నాకు ఒక మంచి వరంలాగా మారింది. అలా కనుక నేను బయటకు రాకపోయి ఉంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని కాదు, అది సక్సెస్ అయి ఉండేది కాదు అని అంటారనమాట. సో దీనికి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ ఫేవరబుల్ సిచ్యువేషన్ అండర్ ద ప్రిటెన్స్ ఆఫ్ ఎన్ అన్లక్కీ వన్. ఫేవరబుల్ సిచ్యువేషను, ప్రీటెన్స్ అంటే అన్లక్కీ అవుతుంది అనుకున్న దాన్ని ఫేవరబుల్ అయిందనమాట అది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. జస్ట్ ఆప్షన్స్ ఇంకోసారి చూద్దాము. టు గివ్ క్రెడిట్ టు ఏ డిసగ్రియబుల్ పర్సన్, రాంగ్. అంటే నీ జాబ్ పోవడము ఎవరికైనా క్రెడిట్ ఇవ్వడం ఏంటి, రాంగ్ ఆన్సర్. ఓన్లీ జస్ట్ అంటే క్యాజువల్గా చెప్పినట్టుగా అనమాట. టు స్నిఫ్ సంథింగ్, రాంగ్, అబ్జల్యూట్లీ రాంగ్ ఆన్సర్ దీనికి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఏ. అంటే అన్లక్కీ, అబ్బా నా జాబ్ పోయింది ఏం చేయాలా ఇప్పుడు అని అన్లక్కీ సిచ్యువేషన్లో ఉన్న నువ్వు డైరెక్ట్ దాన్ని మార్చుకొని నువ్వు ఫేవరబుల్ సిచ్యువేషన్లోకి మార్చుకున్నావు అనమాట. అందుకే దట్ ఈస్ కాల్డ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే ఆ బ్లెస్సింగు ఇంకొక ఫార్మాట్లో వచ్చింది, డిస్గైజ్లో అంటే ఇంకొక అవతారంలో అది. వెన్ ఇట్ కమ్స్ టు హ్యావింగ్ చికెన్ ఐ గో ఓవర్ బోర్డ్. ఆప్షన్స్. టు టెల్ పీపుల్ అబౌట్ సమ్వన్స్ సీక్రెట్స్. ఆప్షన్ బి. టు ఎంకరేజ్ సమ్వన్ ఇన్ హిజ్ బ్యాడ్ టైమ్స్. చికెన్కి దానికి ఏమైనా సంబంధం ఉందా, లేదు. టు టెల్ అబౌట్ సమ్వన్ సీక్రెట్స్, నో. టు డూ టూ మచ్ ఆఫ్ సంథింగ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్. వెన్ ఇట్ కమ్స్ టు హ్యావింగ్ చికెన్ ఐ గో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అంటే తర్వాత దానికి లేదు మనకి మీనింగ్ లేదనమాట. సో టు డూ టూ మచ్ ఆఫ్ సంథింగ్ అంటే వై ఆర్ యూ గోయింగ్ ఓవర్ బోర్డ్ ఫర్ హెల్పింగ్ హిమ్ అంటాం అనమాట. అంటే నువ్వు ఎందుకు ఎక్స్ట్రా మైల్స్ వెళ్ళి ఎక్స్ట్రా హైట్స్కి వెళ్ళి ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నావు. అలానే టు డూ టూ మచ్ ఆఫ్
సంథింగ్ అనేది ఈ ఇడియం యొక్క మీనింగ్ అనమాట. ఓవర్ బోర్డ్. యూ క్యాంట్ పాస్ ఐఏఎస్ ఎగ్జామ్ బై కటింగ్ కార్నర్స్. యూ కెనాట్ పాస్ ఐఏఎస్ ఎగ్జామ్ బై కటింగ్ కార్నర్స్. ఇది సింపుల్గానే పెట్టేయచ్చు, ఎందుకంటే మనం ఐఏఎస్ పదం వాడాం కాబట్టి యూపీఎస్సీ. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, రాంగ్ ఆన్సర్. టు లుక్ డిసప్పాయింటెడ్ ఫర్ సంథింగ్. టు టేక్ షార్ట్ కట్స్. టు స్నిఫ్ సంథింగ్, రాంగ్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి టు టేక్ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్తో కటింగ్ కార్నర్స్ అంటే పరిగెత్తుకుంటూ పోతున్నావు, కార్నర్కి ఇటు వెళ్ళాలి నువ్వు, అటు కాకుండా నువ్వు సక్కంగా వెళ్ళిపోతే ఏమంటారు అనమాట, నువ్వు షార్ట్ కట్ తీసుకుంటున్నావు అనమాట. ఇప్పుడు మెయిన్ రోడ్లో నువ్వు పరిగెత్తుకుంటూ పోవాలా, మధ్యలో చిన్న చిన్న సందుల్లో పోతే నీకు డిస్టెన్స్ తగ్గద్ది. సో అప్పుడు నువ్వు కార్నర్స్లోకి వెళ్ళి అవతల వాళ్ళని ఇటు వచ్చి కలుసుకుందాం అనుకుంటాం కదా. సో అలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు షార్ట్ కట్స్ అనమాట దాటిని. యూ కెనాట్ పాస్ ఐఏఎస్ ఎగ్జామ్ బై టేకింగ్ షార్ట్ కట్స్. అంతే, మన సెంటెన్స్ రూపంలో దాన్ని పెడితే మనకు అర్థమవుతుంది అనమాట. ఇది సింపుల్గా చాలామంది చెప్పేయచ్చు. పీస్ ఆఫ్ కేక్ అంటే ఏ లిటరల్ పీస్ ఆఫ్ కేక్, రాంగ్ ఆన్సర్. సింపుల్ టు అకంపాలిష్. బేకింగ్ స్కిల్స్ ఆఫ్ ఎ పర్సన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఇడియమ్స్లో ఏంటంటే డైరెక్ట్ మీనింగే కాదు. సో ఏ ఆప్షను, ఫస్ట్ ఆప్షను థర్డ్ ఆప్షన్ ఖచ్చితంగా తప్పు. ఈజీలీ అవైలబుల్ అనే పదం కాదు, కానీ దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సింపుల్ టు అకంపాలిష్ అనమాట. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హిమ్ అంటాం అనమాట. అంటే అతను చేసి వాటిని ఈసారి చేసేదానికి ఏమి ఇబ్బంది లేదు, సింపుల్గా చేసేస్తాడు, ఎటువంటి డౌట్ లేదనే దాన్ని ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అంటారనమాట అది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకుంటే, లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా లీవ్ స్టోన్, అన్నీ కూడా ఇంపార్టెంటే. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. ఏ టు టేక్ రెస్ట్. టు కన్ఫెస్ వితౌట్ రిజర్వ్. టు ట్రై ఎవ్రీ పాసిబుల్ వే. టు హోల్డ్ ద డిఫికల్టీస్ అండ్ డేంజర్స్ ఇన్ చెక్. టు టేక్ రెస్ట్ రాంగ్, టు కన్ఫెస్ వితౌట్ రాంగ్. ఈ రెండు ఆప్షన్స్ మిగులుతాయి. ఇక్కడ మనం ఇంకోసారి మనము ఆ పదాన్ని దాంట్లో పెట్టి మనం చూడాలన్నమాట. లీవింగ్ ద నో స్టోన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా తీసుకుంటే అన్ని పాసిబుల్ ఆప్షన్స్ని మనము చూసి, అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ని చూసి ఈ ప్రాబ్లము తీరదైనా కానీ అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలన్నమాట. అందుకే టు ట్రై ఎవ్రీ పాసిబుల్ వే దట్ ఈజ్ దేర్ ఇన్ ద వరల్డ్. అంటే అన్ని అవకాశాలు పరిశీలించి అన్ని విధాలుగా నేను ట్రై చేశాను, కానీ కుదరడం లేదు. లీవింగ్ నో స్టోన్ అన్టర్న్ అంటే దాని మీనింగ్ అది. టు గెట్ ఆన్ వన్స్ నర్వ్స్. వై ఆర్ యూ గెట్టింగ్ అప్ ఆన్ హిస్ నర్వ్స్? మనం ఏమైనా ఇంగ్లీష్ సిరీస్లు సినిమాలు చూస్తే అర్థమవుతుంది. సో చూడకపోయినా కానీ మీకు జస్ట్ మీనింగ్ చెప్తాను, ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తున్నాం కాబట్టి ఎటువంటి మీకు ఒక రకంగా చెప్పాలంటే బట్టి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. సో జనరల్గా మీకు ఇక్కడ సింపుల్గానే అర్థమవుతున్నాయి ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి. అలానే రిమైనింగ్ ఆప్షన్స్లో మనం ఎలాగా క్వశ్చన్ని ఆడ పెట్టి మనము ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటే సెట్ అవుతుందా లేదా అని ఎలా పెట్టుకోవాలనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఆప్షన్స్ చూసుకుంటే టు గెట్ ఆన్ వన్స్ నర్వ్కి టు ఏ షార్ట్ నాప్, బీ కాము, టు ఇన్స్టిగేట్, టు అన్నాయ్ ఆర్ డిస్టర్బ్. షార్ట్ నాప్, టు బీ కామ్ అంటే నో, దట్ ఈస్ రాంగ్. టు ఇన్స్టిగేట్ అనేది కూడా రాంగ్, అంటే ఏదన్నా ఇనిషియేషన్ స్టార్ట్ చేయడము, దట్ ఈస్ ఆల్సో రాంగ్. ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ టు అన్నాయ్ ఆర్ డిస్టర్బ్. ఇందాక చెప్పాను కదా, వై ఆర్ యూ గెట్టింగ్ ఆన్ హిస్ నర్వ్స్, లెట్ హిమ్ బీ లీవ్ హిమ్ అంటారనమాట. ఎందుకు వాడిని డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు వాడిని ఇరిటేట్ చేస్తున్నావు, ఎందుకు వాడిని అన్నాయ్ చేస్తున్నావు అని అంటారనమాట. 16వ క్వశ్చను, ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ అనే ఇడియంకి మీనింగ్ మనం చూసుకుంటే ఆప్షన్స్ సంథింగ్ విచ్ ఈజ్ ఇంప్లాయిడ్ టు బి ఆబ్వియస్, బ్రేక్ లాంగ్ రిలేషన్షిప్ విత్ సమ్వన్, టు సైలెంట్లీ బేర్ ద ఇంజస్టిస్, దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డూయింగ్ సంథింగ్ ఆఫ్టర్ యు ఆర్ టోల్డ్ టు డూ ఇట్. ఎలిమినేషన్స్ చేసుకుంటూ వద్దాము. సైలెంట్ ఇంజస్టిస్కి దానికి సంబంధం లేదు. బ్రేక్ ద లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ సమ్వన్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ అంటే చెప్పకుండానే అది అర్థమైపోద్ది అన్నట్ట. లాంగ్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుంటే అది అలా అవుతుందా? కాదు కదా. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డూయింగ్ సంథింగ్ ఆఫ్టర్ యు ఆర్ టోల్డ్ టు డూ ఇట్. ఎవరన్నా ఇది చేయని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు చేయడంలో ఎటువంటి మీనింగ్ లేదు అనేది ఏమన్నా అసలు అర్థం ఉందా? సో దీన్ని కూడా రాంగ్ ఆన్సరు. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే సంథింగ్ విచ్ ఈజ్ ఇంప్లాయిడ్ టు బీ ఆబ్వియస్. సంథింగ్ విచ్ ఈజ్ అంటే అది అందరికీ తెలుసు, అది నాకు తెలుసులే చెప్పవలేదు దానికే, నాకు తెలుసు, నాకు అర్థం చేసుకుంటాను అట్లా అంటాం కదా, దాని అర్థం అదనమాట 16th క్వశ్చన్కి.
17th క్వశ్చను, బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. ఇప్పుడు మామూలుగా బార్కింగ్ అంటే ఏదైనా కుక్క ఏదన్నా ఏదైనా ఒక చెట్టు దగ్గరికి పోయి ఎవరి దగ్గరికైనా పోయి మామూలుగా అరుస్తూ ఉంటుంది కదా. సో ఆ రకంగా కూడా మనము ఒక్కొక్కసారి మనం సిచ్యువేషన్స్లో మనం పోవచ్చు అనమాట. ఎక్స్పెక్టింగ్ ఏ ఫేవర్ ఫ్రమ్ హార్ట్లెస్ పర్సన్, రిక్వెస్టింగ్ బట్ ఇన్ ఎన్ అరోగెంట్ మేనర్. సి ఆప్షను, స్కోల్డింగ్ ద వన్ హూ ఈజ్ ఇన్నోసెంట్, లుకింగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అనమాట. అంటే దీనికి మనం చూసుకుంటే ఎక్సెప్టింగ్ ఏ ఫేవర్ ఫ్రమ్ ఏ హార్ట్లెస్ పర్సన్ అనేది తప్పు అనమాట. రిక్వెస్టింగ్ బట్ ఇన్ అరోగెంట్ మేనర్, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. స్కోల్డింగ్ ద వన్ హూ ఈజ్ ఇన్నోసెంట్, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఇన్నోసెంట్ అంటే ఇది బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ అంటే లుకింగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. అంటే ఎలా చెప్పాలంటే ఏదన్నా మనం చూస్తున్నప్పుడు సినిమాలో కానీ ఎక్కడైనా నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది హెల్ప్ చేసి పెట్టు, నేను మీకు కొంచెం రుణపడి ఉంటాను, నాకు ఇది చేయడం నా వల్ల కావడం లేదు అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే, నో మ్యాన్, యువర్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ది స్ట్రీమ్, యూ షుడ్ గో అండ్ మీట్ శామ్, హీ ఈజ్ ద వన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఓకే, యువర్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ, లుకింగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఎగ్జాంపుల్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, టు గో త్రూ ఫైర్ అండ్ వాటర్. టు గో త్రూ ఫైర్ అండ్ వాటర్, ఇది లిటరల్ మీనింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. టు ఎక్స్పీరియన్స్ మెనీ డేంజర్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్ విచ్ హర్ట్స్, టు స్కోల్డ్ సమ్వన్, టు యాక్ట్ వితౌట్ రిస్ట్రెయింట్. సో దీనికి రైట్ ఆన్సరు, టు ఎక్స్పీరియన్స్ మెనీ డేంజర్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్. ఐ వెంట్ త్రూ ఫైర్ అండ్ వాటర్ టు క్రాక్ యూపీఎస్సి. ఐ వెంట్ త్రూ ఫైర్ అండ్ వాటర్ టు బికమ్ ఏ బిలియనీర్. అంటే డేంజర్ అని చెప్పలేము మనం దాన్ని. ఐ వెంట్ త్రూ ఫైర్ అండ్ వాటర్ టు హైక్ ద మౌంట్ ఎవరెస్ట్, ఇలాగా అనమాట. 19th క్వశ్చన్ మనం చూసుకుంటే, టు హ్యావ్ బిటన్ ఆఫ్ మోర్ దెన్ యూ కెన్ చూ. చూ అంటే నవ్వడం అనమాట, బిటన్ అంటే కొరకడం అట్లాగనమాట. టు బిహేవ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ టువర్డ్స్ ఎల్డర్స్ అండ్ దెన్ రిపెంట్ ద యాక్ట్, రాంగ్ ఆన్సర్. నీ ఎల్డర్స్ పైన నువ్వు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండడం అనేది రాంగ్ ఆన్సరు. టు హ్యావ్ మిస్డ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఆఫ్టర్ దట్ విల్లింగ్ టు పుట్ ట్వైస్ ద ఎఫర్ట్ టు రికవర్ ద లాస్. ఇన్నేదానికి బాగుంది, నువ్వు ఒక ఆపర్చునిటీని, గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు, కానీ దాని తర్వాత నువ్వు ఆలోచించిన తర్వాత నువ్వు అనుకున్నావు ఈసారి నేను డబుల్ ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నాను అని, కానీ ఆపర్చునిటీ పోయింది, నీకు ఇంకా అవకాశం లేదు. టు ఈట్ వొరాషియస్లీ అండ్ ఫాల్ సిక్, ఇది లిటరల్ మీనింగ్, ఇది తప్పు. టు హ్యావ్ ట్రై టు డూ సంథింగ్ విచ్ ఈజ్ టూ డిఫికల్ట్. నువ్వు నీ దగ్గర ఉన్న కెపాసిటీని బట్టి నువ్వు చేయగలిగింది, నీ యొక్క పొటెన్షియల్ని బట్టి నువ్వు చేయాలి, కానీ మరీ టూ డిఫికల్ట్గా నువ్వు తినలేనంత కొరకూడదు, నవ్వలేనంత కొరకూడదు అనేది దీని మీనింగ్ అనమాట. టు హ్యావ్ ట్రై టు డూ సంథింగ్ విచ్ ఈజ్ టూ డిఫికల్ట్. 20వ క్వశ్చను, ఎట్ ద డ్రాప్ ఆఫ్ ద హ్యాట్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ద హ్యాట్, ఏ షో అవుట్వర్డ్ రెస్పెక్ట్ టు సమ్వన్ యూ హేట్, ఏ మిస్టేక్ విచ్ ఈజ్ ఆఫ్ not much consequence, without any hesitation, instantly. D option, forcibly let go of something which is very personal to you, that is wrong answer. Show outward respect to someone you hate, hating ki daniki drop of the hat ki sambandham ledu. A mistake which is of not much consequence, and mistake చేసావు దానికి ప్రత్యామ్నాయాలు ఏం పెద్దగా లేవు అనే దాన్ని కూడా మనం పెట్టుకోకూడదు అనమాట. వితౌట్ ఎనీ హెసిటేషన్, ఇన్స్టెంట్లీ అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ టు కమ్ అండ్ హెల్ప్ యూ, ఐ విల్ బి దేర్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ద హ్యాట్. అంటే ఆలోచించి నాకు టైం ఉంది, నాకు కుదరలేదు, నాకు వేరే పని ఉందని కాకుండా ఎంబటే వచ్చేస్తే, వితౌట్ ఎనీ మొహమాటం, ఐ విల్ కమ్ టు హెల్ప్ యూ, అంతే. సో దాన్ని ఎట్ ద డ్రాప్ ఆఫ్ ద హ్యాట్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ అని దీని యొక్క ఇడియం యొక్క మీనింగ్ అనమాట. సో ఇక్కడతో ఈ 20 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనము కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకొక క్లాస్ మనము ఇడియమ్స్ తీసుకుందాం, ఎందుకంటే 15 మార్క్స్ కాబట్టి ఇంకొక క్లాస్ కాబట్టి ఇంకో 2 క్లాసులు తీసుకుందాము. కొంచెం స్లోగానే వెళ్దాము. టాప్ ఇడియమ్స్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి మీకు లాస్ట్ క్లాస్లో క్వశ్చను, మీనింగు, ఎలా ఫ్రేమ్ సెంటెన్స్ అని చెప్పాను. కానీ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో
2 ఆప్షన్స్‌ని ఖచ్చితంగా ఎలా ఎలిమినేట్ చేయగలుగుతాము చూడగానే, ఒకసారి చదవంగానే అని ఎలా చెప్పానో, మిగతా 2 ఆప్షన్స్‌ని మనం క్వెషన్స్‌లో ఫ్రేమ్ చేసుకొని అంటే ట్రైల్ అండ్ ఎర్రర్ పెట్టుకొని చేసుకోవాలి. కొన్నైతే మీకు జనరల్‌గానే అర్థమైపోతాయి. ఇవేందంటే ఎక్కువ చదివే కొద్దీ మనకి బాగా అలవాటవుతుందనమాట. సో, అందుకని ఏందంటే టెలిగ్రామ్ ఛానల్ అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఈరోజు నుంచి ఈ ఇడియమ్స్‌కి సంబంధించి ఇట్లా మీ ఇంగ్లీష్‌కి సంబంధించి కొన్ని క్విజెస్ లాంటివి పెడతాము. రోజు ఒక 5 క్వెషన్స్ గానీ, 10 క్వెషన్స్ గానీ. సో, దాంట్లో మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతున్నట్టుగా ఉంటుంది. జస్ట్ ఇటువంటి ఈ వీడియోలో ఉన్నట్టువే కాకుండా మీకు ఇంకా ఎక్స్‌ట్రా గూడా ప్రాక్టీస్ అవుతే కొంచెం బెటర్ కాబట్టి. సో, దట్స్ ఇట్. థాంక్ యూ ఎవ్రీవన్. ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు మీరు గనక హెల్ప్ చేయాలని అనుకుంటే నెంబర్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో పెట్టాను. అలానే డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఒకసారి చూడండి. సో, ఇప్పటివరకు ఆల్రెడీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా ధన్యవాదాలండి. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జూనియర్ అసిస్టెంట్‌కి గానీ, ఈ ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఏ జాబ్‌కైనా గానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మా ఛానెల్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థాంక్ యూ.